ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా మూసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత, పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రజలతో కలిసి రోడ్డు భద్రత ర్యాలీలో పాల్గొన్నారు. మనమందరం మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు ముందే నేను తెలియజేస్తున్నాను. ఇంత చక్క ప్రోగ్రాంలా మీరెవ్వరు కూడా కనీసం డిస్టర్బ్ కాకుండా ఓపిక్గా మన దగ్గరకు వచ్చిన అతిథులకు సంబంధించిన వాళ్ళ స్పీచెస్ వింటూ మీరు కూడా దీంతో ఒక గట్టిగా తీర్మానం మనం చేసినాము. మన మాసాయిపేట మండలం తరపున మనము ఖచ్చితంగా ఈ రూల్స్ పాటిస్తామని చెప్పేసి మీకు నా ఉద్దేశంలో మాసాయిపేట మండల ప్రజలకు తెలిసినంతగా నష్టము, ఈ రోడ్డు ప్రమాదాల్లో జరిగే నష్టము మీకు తెలిసినంతగా జిల్లాలో ఇంకెవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నాకు బాగా తెలుసు. 2014 సంవత్సరం జూలై 24వ తారీఖు నాడు చిన్నపిల్లలను తీసుకొని ఒక స్కూల్ బస్సు 40 మంది చిన్నపిల్లల్ని స్కూల్ బస్సులో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ బస్సు డ్రైవరు చేసిన ఒక తప్పిదము, ఒక ట్రాఫిక్ ఉల్లంఘన అనేది ఒక 16 మంది చిన్న పిల్లల ప్రాణాలని బలి తీసుకుంది. సెల్ ఫోన్లో మాట్లాడుతూ రైల్వే క్రాసింగ్ దాటుతున్న బస్ డ్రైవరు ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ ట్రైన్ని గుర్తించక పిల్లలు వెనక నుంచి అరుస్తున్నా కూడా ట్రైన్ వస్తుంది అన్నా కూడా ఆ ఫోన్ మాట్లాడుతూ ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించడం వల్ల పిల్లలు 16 మంది పిల్లలు అక్కడ చనిపోవడం జరిగింది. మీ చుట్టుపక్కల పిల్లలు, మీకు సంబంధించిన చుట్టాలు, తర్వాత మీ స్నేహితులకు సంబంధించిన పిల్లలు కూడా దాంట్లో ఉండొచ్చు. ఇప్పటికీ ఆ ఘోష, ఆ కడుపు కోత ఆ తల్లిదండ్రులకు ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా రెడ్డిపల్లికి సంబంధించిన 2 భార్యాభర్తలు ఒక 6 నెలల క్రితం 2 భార్యాభర్తలు ఒకే దగ్గర చనిపోవడం జరిగింది. వరుసగా మనం చూసుకోవడానికి బాధ్యత ఉంటుంది కాబట్టి అది అందరూ పాటించాలి. మేము కూడా ఎప్పుడైనా మా బండి వాడుకున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాము. జనరల్గా మీరు ఆలోచిస్తారు వారు ఎందుకు పెడుతున్నారు, బట్ మేము కూడా వాడుకుంటున్నాం. మేము కూడా కొన్నిసారి తొందరగా ఏదో వెన్యూకి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను కానీ నా డ్రైవర్ కూడా ప్రతిసారి సీట్ బెల్ట్ పెట్టుకొని నడిపిస్తున్నాం బండి. సో అది కూడా అందరూ ఒకటే డైలీ లైఫ్లో ఖచ్చితంగా పాటించాలి. మీతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలకి కూడా ఇది సేమ్ మెసేజ్ మీరు ఇవ్వాలి. జనరల్గా మనం ఏం చేస్తున్నాము, అబ్బాయిలు ఉన్నారు, సరే ఇక్కడ పక్కనే ఉంది కదా దుకాణం, అక్కడ నుంచి ఇది తీసుకొని రండి, మీరు 5 నిమిషాలు పడుతుంది. అబ్బాయి ఏం చేస్తారు, బండి తీసుకొని ఫటాఫట్గా వెళ్ళి సరే తీసుకొని వస్తాం. మధ్యలో ఏదైనా ఫ్రెండ్ వాళ్ళే వస్తే కూడా సరే మీరు కూడా కూర్చొని వెళ్ళి వచ్చేస్తాం. కానీ చాలా రిస్కీ అది. సో మీరు మీ గురించి, మీ కుటుంబ సభ్యురాలు గురించి ఆలోచించి ఈ మెసేజ్ అందరికీ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మనం ఒక్కొక్క ప్రాణం కాపాడుకోవడానికి మా హాస్పిటల్స్లో కానీ, మా సిహెచ్సిలో కానీ ఎంత కష్టపడుతున్నాము, మా డాక్టర్స్ గురించి, మా అన్ని ఫెసిలిటీస్ గురించి. కానీ రోడ్డు మీద ఇట్లాంటి ప్రమాదం జరిగితే ఏదో ప్రాణం మనకి ఒక సెకండ్లో పోతున్నాయి. సో ఆ పరిస్థితి మా ఊర్లో కానీ మా జిల్లాలో రాకూడదు. ఆ మెసేజ్ మీకు ఈరోజు ఇస్తున్నాము. అండ్ త్రూ దిస్ స్టేజ్ మనం త్రూ మీడియా కూడా ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము కి మా మెదక్ జిల్లాలో ఖచ్చితంగా జరుగుతున్న ప్రమాదాలు తగ్గించడానికి మేమందరం ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈరోజు.